హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయుల సహనాన్ని ప్రభుత్వం పరీక్షిస్తోందా అనే అనుమానమే వ్యక్తమవుతోంది. ఎందుకు, ఏమిటి అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అపేక్షించిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు కావస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ విద్యా రంగంలోని సమస్యలు పరిష్కారం కాకపోవడం పట్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ సమస్యలను 3 రకాలుగా విభజించవచ్చు. మొదటిది ఉపాధ్యాయ సమస్యలు, 2 విద్యారంగ సమస్యలు, 3 ఆర్థికపరమైన సమస్యలు. ప్రభుత్వ ఆర్థిక సమస్యలు భారంగా ఉన్నాయని పక్కన పెట్టినా కనీసం విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల మీద కూడా దృష్టి పెట్టకపోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మొన్ననే నిర్వహించిన పోరుబాట కార్యక్రమంలో 70% అంశాలు విద్యారంగానికి సంబంధించినవే. కేవలం 30% సమస్యలు మాత్రమే ఆర్థిక రంగానికి సంబంధించినవి అని ఉపాధ్యాయ సంఘ నాయకులు తెలిపారు. చలో విజయవాడ తర్వాత కూడా నిరాశ. చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించినప్పటికీ నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల సమస్యల గురించి చర్చలకు వస్తుందని ఆశించారు. కానీ అది జరగలేదు. దసరా పోయింది. దీపావళి వస్తుంది. మరి సంక్రాంతికి అవుతుందా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా ఆర్థిక సమస్యలు, 12వ పీఆర్సీ నియామకం గురించి. ఉపాధ్యాయ ప్రధాన డిమాండ్లలో ఒకటి 12వ పీఆర్సీ నియామకం, కమిషన్ నియామకం. 11వ పీఆర్సీ కంప్లీట్ అయిపోయి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రతి 5 సంవత్సరాలకోసారి పే రివిజన్ కమిషన్ జరగాలి. కానీ గత ప్రభుత్వాలన్నీ, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఉపాధ్యాయుల రంగాన్ని మోసం చేసినట్టే అని గట్టిగా వాదిస్తున్నారు. నోషనల్ బెనిఫిట్, కొత్త సంస్కృతి. ఉపాధ్యాయులు ప్రధానంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గానికి చెందినవారు. ప్రతి 5 ఏళ్లకు ఒక పే రివిజన్ జరగాలి. సమయం పూర్తయిన తర్వాత రివిజన్ కమిటీ వేసి 5-6 నెలల సమయం తీసుకొని ఇంటీరియం రిలీఫ్ ఇస్తూ ఇంప్లిమెంటెడ్ ఫ్రీ ఫ్రమ్ ద బిగినింగ్ డేట్ నుంచి ఇస్తారు. గతంలో బకాయిల రూపంలో తీసుకునేవారు. కానీ ప్రస్తుతం ఏరియర్స్ అనే విషయం పోయి అంతా కూడా నోషనల్ బెనిఫిట్‌గా చూపించే కొత్త సంస్కృతి మొదలుపెట్టారు. అంటే ఇప్పటికి 2 సంవత్సరాల కాలం అయిపోయింది. మరలా పీఆర్సీ కమిషన్ ఎప్పుడు వేస్తే అప్పటి నుంచి లెక్క అవుతుంది. ఆ రోజు నుండి ఇచ్చినప్పటికీ అంతా కూడా పేపర్ మీద మాత్రమే చూపిస్తారు తప్ప ఆర్థిక ప్రయోజనం ఉండదు. ఇటువంటి కొత్త సంస్కృతులు రావటం వల్ల ప్రభుత్వాలు కూడా దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ఆర్థికంగా డబ్బులను మిగుల్చుకుంటున్నాయి. ఇక డిమాండ్స్ 12వ పీఆర్సీ టైమ్లీ డీఏలు అయ్యారు. ఉపాధ్యాయులు మొట్టమొదటగా కోరేది 12వ పీఆర్సీ కమిటీని వెంటనే వేయాలని. విద్యారంగ సమస్యలతో పాటుగా దీన్ని కూడా తమ డిమాండ్‌లలో పెట్టడం జరిగింది. క్యాబినెట్‌లో ఒక రోజుతో అయిపోతుందని ఆశించకపోయినా కనీసం సకాలంలో ఇవ్వాల్సిన డీఏలు కూడా ఇవ్వకుండా మొండిగా ఉండటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. జేఏసీతో కలిసి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయనైతే నమ్ముతున్నారు. డీఏల కోసం కమిటీ వెయ్యాలి అని పోరాటం చేయడం చాలా విచిత్రంగా ఉంది. ఎప్పుడు కూడా డిమాండ్ చేయకుండానే రావాల్సిన బకాయిలు సకాలంలో ఇవ్వటం లేదు. అలాగే నోటిఫై చేయాల్సిన కమిషన్‌ను నోటిఫై చేయకపోవడం, ఐఆర్ కోసం కూడా పోరాడాల్సి రావడం బాధాకరం. సంప్రదాయాలను పక్కన పెట్టిన ప్రభుత్వం. గతంలో పీఆర్సీ కమిషన్ వేసిన తర్వాత ఐఆర్ కోసం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో చర్చలు జరిపేవి. ప్రభుత్వం ఒక మొత్తాన్ని చెబితే సంఘాలు మరొక మొత్తాన్ని అడిగి చర్చల ద్వారా ఒక అంగీకారానికి వచ్చేవారు. కానీ ఆ రోజు సంప్రదాయాన్ని కూడా పాడు చేసి ఇవ్వాల్సిన బకాయిల విషయంలో తత్సారం చేసి వేయాల్సిన కమిషన్ విషయంలోనూ తత్సారం చేస్తూ ఉండటం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గత ప్రభుత్వంపై ఎంతైతే వ్యతిరేకత ఉందో అదే వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద కూడా మొదలైందని అనిపిస్తోంది. ఉపాధ్యాయ సంఘాల పాత్ర. టీచర్స్ అసోసియేషన్ వాయిస్ కొంచెం తక్కువగా వినపడుతున్నట్టు అనిపిస్తుందా అని అడిగినప్పుడు వాయిస్ స్టార్ట్ చేసిందే టీచర్స్ అని గట్టిగా సమాధానం ఇచ్చారు. గతంలో బీఆర్టీఎస్ మహా ఉద్యమాన్ని కూడా టీచర్స్ చేసిన ఫ్యాక్ట్‌పో పోరాటంగానే ఇగ్నైట్ చేసింది. కలెక్టరేట్ల ముట్టడి భారీ స్థాయిలో చేసిన తర్వాతే అన్ని ఉద్యోగ సంఘాలు ముందుకొచ్చి మొండిగా ఉన్న ప్రభుత్వాన్ని కూడా దిగి వచ్చేలాగా చేశాయని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు వర్సెస్ ఉద్యోగుల హక్కులు.
ఉద్యమాలంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాలని ఏ ఉద్యోగ సంఘం గాని, ఉపాధ్యాయ సంఘం గాని కోరుకోదు. కానీ ఆ పరిస్థితిని ప్రభుత్వం అడ్వాంటేజ్‌గా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది ఉద్యోగులు, ఉపాధ్యాయులే కదా అని ప్రశ్నిస్తున్నారు. మేము పనిచేస్తున్నటువంటి మా వర్గాన్ని పక్కన పెట్టి కేవలం సంక్షేమ కార్యక్రమాలతోనే ముందుకు వెళ్ళాలని గత ప్రభుత్వం చేసిన పని కూడా అదే. మరి దానితోనే ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల నుండి తీవ్రమైన నిరసన రావటం వల్లే గత ప్రభుత్వానికి 11 సీట్లు వచ్చాయని అనుకుంటున్నారు. అది ఒక వర్గాన్ని దూరం చేసుకున్న పని. ఉద్యోగ, ఉపాధ్యాయులెవరూ ఓటు వేయలేదు. ఇది ఏ ప్రభుత్వానికి మంచిది కాదు అని స్పష్టం చేశారు. ఉద్యోగుల దాచుకున్న డబ్బుల మీద కూడా పెత్తనమా? అంటే ఉద్యోగ వర్గాలు ప్రధానంగా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్‌కి చెందిన వారుంటారు. వారు దాచుకున్న సెలవులను క్లెయిమ్ చేసుకోవటం అంటే పీఎఫ్, ఏపీజీఎల్ వంటి వాటికి సంబంధించి డబ్బులు సకాలంలో ఇవ్వకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వారు. ఇక సరెండర్ లీవ్స్ విషయానికొచ్చినట్లయితే 3 సంవత్సరాలుగా డబ్బులు ఇవ్వకుండా పెండింగ్‌లోనే పెట్టారు. పీఎఫ్ అప్లికేషన్ 2 నెలల్లో పూర్తి కావాల్సిన పనులు 2 సంవత్సరాలు పడుతున్నాయి. ఏపీజీఎల్ఐ ఇన్సూరెన్స్ అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా మెచ్యూర్ అయినప్పుడు వెంటనే చెల్లించాలి. కానీ ఏపీజీఎల్ఐ డబ్బులు కూడా నెలల తరబడి, సంవత్సరాల తరబడి వేచి చూసిన పరిస్థితి వచ్చింది. ఇక ఇన్సూరెన్స్ డబ్బులు ఆ అకౌంట్‌లోనే ఉండాలి. వేరే వాటికి వాడకూడదు. కానీ గత ప్రభుత్వం ఈ ఇన్సూరెన్స్ డబ్బులను వేరు వేరు కార్యక్రమాలకు మళ్లించడం వల్ల ఉద్యోగులు దాచుకున్న డబ్బులను తీసుకోలేని పరిస్థితి కల్పించబడింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈహెచ్ఎస్ దుస్థితి ఉద్యోగులు ప్రతి నెల సబ్‌స్క్రిప్షన్ కట్టుకొని ఈహెచ్ఎస్ ట్రస్ట్‌లో దాచుకుంటున్నారు. కానీ ఒక ఉద్యోగికి లేదా ఉపాధ్యాయునికి సీరియస్ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు హెల్త్ కార్డ్ పట్టుకొని గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని, మెరుగైన వైద్యాన్ని అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వారికి వైద్యం ఉచితంగా జరుపుతుంటే తాము ప్రతి నెల సబ్స్క్రిప్షన్ కడుతున్నా తమకు ఆహ్, వైద్యం జరగకపోవడం ఎక్కడ లోపమని ప్రశ్నిస్తున్నారు. మంత్లీ సబ్స్క్రిప్షన్ డబ్బులు ఆ ట్రస్ట్ అకౌంట్‌లో పడేస్తే ఆసుపత్రులకు వెళ్లాల్సిన బకాయిలను ట్రస్ట్ నుండే నేరుగా చెల్లించే విధానం ఉంటే, ఆసుపత్రులు కూడా మెరుగైన వైద్య సౌకర్యాలను ఉపాధ్యాయ వర్గాలకు అందిస్తాయని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రులకు బిల్లులు చెల్లించడంలో ఆలస్యం జరుగుతూ ఉండటం వల్ల ఆసుపత్రులు ఉద్యోగులను పట్టించుకోవటం లేదని, సమాజ సేవ చేయడానికి ఆసుపత్రులు పెట్టలేదని వ్యాపారం కోసం పెట్టినప్పుడు వారికి సకాలంలో డబ్బులు ఇస్తేనే మెరుగైన వైద్యం అందిస్తారని వాదిస్తున్నారు. ఒక ఉదాహరణ 30,000 జీతం వర్సెస్ 1,50,000 జీతం. తన కళ్ళెదుటగా జరిగిన ఒక సంఘటనను వివరించారు. ఒక గెజిటెడ్ హెడ్ మాస్టర్ గారి భార్యకు హెల్త్ ఇష్యూ వస్తే ఆసుపత్రికి వెళ్లారు. కానీ హెల్త్ కార్డులకు అప్రూవల్ రాక 2 రోజులు ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో వారి కొడుకు సాఫ్ట్‌వేర్ కంపెనీలో 30, 40,000 రూపాయల ఉద్యోగి. తన ప్రైవేట్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కార్డ్ చూపించగానే ఆసుపత్రి వెంటనే వైద్యం చేసి పంపించింది. రూ. 1,50,000 సంపాదించే గెజిటెడ్ హెడ్ మాస్టర్ యొక్క హెల్త్ కార్డ్ పనిచేయలేదు. కానీ రూ. 30,000 ఉద్యోగం చేసే కుర్రవాడి ప్రైవేట్ హెల్త్ కార్డ్ పనిచేసింది. ఇది ప్రభుత్వాలు ఆలోచించాలి. చాలా చిన్నతనంగా అనిపిస్తుంది. ఉద్యోగులు దాచుకున్న డబ్బులపై కూడా మీ పెత్తనం చేస్తే మీ మీద వ్యతిరేకత రాకుండా ఎందుకుంటుంది? మీ చేతిలో నుండి తీసి పెట్టాల్సింది 4 రోజులు లేట్ అయినా పర్వాలేదు. కానీ మేము దాచుకున్న డబ్బుల విషయంలో ఎలా ఉంటారిలా? మా ఉపాధ్యాయుల్లోనే ప్రధానమైన ఆందోళనకు కారణం ఇదే అని తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులంతా కూడా. సో, దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.